జార్ఖండ్ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ మీద బీజేపీ సీనియర్ నేత అమర్ కుమార్ బౌరి తీవ్రస్థాయిలో కొత్త విమర్శలు గుప్పించారు. ఆయన ఆపద్ధర్మ ఓ కీలుబొమ్మ సీఎం అని ప్రకటించారు. దానికి కారణం ఏంటంటే సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పన అధికార కేంద్రంగా మారారని ఆరోపించారు. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బౌరి ఆదివారం మీడియాలో మాతో మాట్లాడారు. ప్రభుత్వం జేఎంఎం పార్టీలో లేని కల్పనా సోరెన్ ఏ హోదాలో సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. సీఎంగా ఉన్నప్పటికీ చంపాయ్ సోరెన్ ఎందుకు నిస్సహాయంలో ఉంటున్నారో ఆయన అడగాలనుకుంటున్నా. లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఆయనకు జేఎంఎం ఎందుకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. కల్పనా సోరెన్ రాజకీయ జోక్యం వారసత్వ రాజకీయాలకు ఉదాహరణగా నిలుస్తోందన్నారు. అదే సందర్భంలో జార్ఖండ్లో విపక్ష ఐఎన్డీఏ కూటమి మొత్తం 14 సీట్లు గెలుచుకుంటుందని అని చెప్తున్నటువంటి చంపాయ్ వ్యాఖ్యల మీద స్పందించారు. ముఖ్యమంత్రి పగటి కళ్ళగా అంటున్నారు. జంషెడ్పూర్లో ఆ కూటమి తరపున అభ్యర్థిని బరిలో నిలబెట్టడమే కష్టంగా ఉంది, అట్లాంటిది 14 స్థానాలు ఎలా గెలుచుకోగలదంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రకటన ఆ కూటమిని నిరాశలోకి నెట్టేసింది, అది నిరాశలో భాగంగా మాట్లాడుతున్నాడని ప్రకటించుకొచ్చారు. శనివారం నుంచి 3 రోజుల పర్యటనలో భాగంగా కూటమి తరపున జంషెడ్పూర్ అభ్యర్థిని పెట్టడమే కష్టంగా మారిందన్నటువంటి విషయాన్ని ఎద్దేవా చేశారు.